హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. రోజు పొద్దున్నే అయితే ఈ కుక్క అయితే మన ఇంటికొచ్చేస్తది. వచ్చి ఇలా గుమ్మం ముందు పడుకుంటదండి. ఆ తర్వాత ఏందంటే ఇక్కడ మెట్టులాగుంది కదా! దాని మీద తలపెట్టుకొని మంచిగా పడుకుంటది. రోజు వచ్చేస్తుంది. డే అంతా కూడా మన ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నైట్ టైము బయటెళ్ళిపోతుంది. పనంతా అయిపోయాక మా వారికి కాఫీ ఇచ్చాను. ఇంకా ఆ తర్వాత చపాతీ పిండి అయితే కలిపెట్టానండి. పిల్లలు చపాతీలు అడిగారనమాట. ఇంకా ఆ తర్వాత చేమిరి కూడా వేసేసాను. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ మెంతులు చల్లారండి. మంచిగా మొలకలొచ్చేసాయి. ఇది చూసారా ఎక్కడ మంచిగా ఇది పొద్దున్నే 8 ఆ టైంలో అనమాట. మంచిగా ఎక్కడైతే బాగా ఎండొస్తుందో అక్కడ పడుకుంటది. అంటే లేతగా ఉంటాయి కదా కిరణాలనేది. చల్లగా, వెచ్చగా భలే ఉంటుంది కదా! అలాంటి ప్లేస్‌లో ఎక్కడైతే వస్తదో అలాంటి ప్లేస్‌లోనే పడుకుంటది కుక్క. నేనైతే ఒక 8 జతల సాక్స్‌లయితే ఉతికాను. మా వారివి, మా పిల్లలివి స్కూల్‌కేసుకెళ్తారు కదా! అవన్నీ కూడా నేను సండే రోజు పెట్టుకుంటాననమాట సాక్స్‌లు ఉతికే పని. అవన్నీ ఉతికాక మా పిల్లలనైతే ఆరేయండిరా మీరే అని చెప్తే ఇద్దరు భయంకరంగా పిండి మరీ ఆరేశారు. ఇంకా చపాతీలోకైతే ఉల్లగడ్డ కూరైతే చేశానండి ఫైనల్‌గా. నేనైతే కొత్తిమీర జల్లేసాను. చూసారా నేను చపాతీ పిండి కలిపాక ఇది ఇలా చూసారా ఎవరో తీసుకున్నారు. ఈ పనైతే మా చిన్నోడు చేస్తాడు. పిండిని వాడు తినడంకి ఇష్టమనమాట. ఎక్కడైనా పెట్టండి వెతికి మరీ వాడు కొంచెం పిండి అయితే తీసుకొని తింటాడు. ఆ పనైతే మా చిన్నోడే చేస్తారు. ఇంకా ఆ తర్వాత పిల్లలకి స్నానాలు అయిపోయిన తర్వాత చపాతీలు అయితే కాల్చిచ్చాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఉల్లిగడ్డ కూర. మధ్యాహ్నానికైతే వెజిటేబుల్ అన్నం చేశానండి. వైట్ రైస్ చేశాను. రసం పెట్టాను. రసం అయితే చూసారా కలర్ఫుల్‌గా భలే ఉన్నాయి. వెజిటేబుల్ అన్నం పిల్లలకి ఇష్టం కదా అని చెప్పి చేశాను అనమాట. మేమైతే నిన్న మధ్యాహ్నం చికెన్ ఏం తెచ్చుకోలేదు. మా మామయ్య నైట్ తెచ్చారనమాట. కొంచెం చికెను. నేనైతే ఫ్రై చేశాను. దీంట్లోని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి బాగా కలిపేశాననమాట ముక్కకి పట్టేలాగా. ఈ ఫ్రై బాగుంటుంది. పప్పులోకి, రసంలోకి అన్నిట్లో చాలా బాగుంటుందండి. అంటే కొంచెం చెమ్మగా బాగుంటుందనమాట. గ్రేవీలాగా అట్లాగా. ఇక్కడైతే నేను ఫ్రై చేసేసాను. ఫైనల్‌గా అయితే ఇంకా అందరం కూడా పెట్టుకొని తినేసాం నైట్. అంటే నేను, మా మావయ్య, మా వారే అనమాట. మా అత్తమ్మైతే ఊరెళ్ళారు. పిల్లలైతే చికెన్ తినరు కదా! ఇంకా మా ముగ్గురికే. ఇలా అయితే అయింది మా సండే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.